క్షణక్షణానికి మారేది ఆడదాని మనసు కానీ మగవాడి నిర్ణయం కాదు, కాకూడదు. నేను ధర్మవీరునిగా ఒక దేశానికి ద్రోహం చేసిన మీ భర్తను శిక్షించాను. ఆ అభిమానంతోనే నన్ను రాజద్రోహిగా ప్రకటించి నా కుమారుని నాపైకి యుద్ధానికి పంపించి నన్ను బంధించి నా మోపుపై గండసులను నెత్తించి ఈ చెరసాలలో పెట్టించారా? నాయుడు నాటకం మనం చూసాము. ప్రధాన పాత్రధారులందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో ముచ్చటిద్దాం. మొదట నాగమనాయుడు, మీ డైలాగ్ డెలివరీ, మీ బేస్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ నాటకంలో 100% లీనమైపోతే ఎట్లుంటుంది అనేది ఎఫెక్ట్ ఈరోజు చూసాం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ యూ, చాలా మంచి ప్రజెంటేషన్ మీ అందరి గ్రూప్ది కూడా. మీకు ముఖ్యంగా ఈ మొత్తం నాటకంలో నచ్చిన ఒక కోణం అంటే ఏంటి? అంటే నార్మల్ లైఫ్ అందరూ బ్రతుకుతూ ఉంటారు, ఏదో సాధించాలనే తపన కొద్దిమందికే ఉంటుంది. ఆ సాధించిన విజయాన్ని అనుభవించేవాడు ఆ తీపి గుర్తులు అవన్నీ వేరే ఉంటాయి. అదే ఈ నాటకం. అంటే ఏదో నార్మల్ లైఫ్స్ ఏదో బతికామా పోయామా అన్నట్టు కాకుండా ఏదో సాధించాలి. ఆ సాధించే అనే పాయింట్ ఈ నాటకం చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి విజయం అది ఎంత ఉంటుందో అనేది నాటకంలోనే ఆ నాగమ నాయకుడే అనుభవించాడు. కాబట్టి చాలా అద్భుతమైన నాటకం. వినోద్ గారు, తెలుగు టెలివిజన్ డబ్బింగ్ యూనియన్కి సంబంధించి రీసెంట్ ఎలక్షన్స్లో ఒక మంచి పదవిలో మీరు గెలిచినారు. మీరు ఇట్లాంటి నాటకాలు ఎప్పటి నుంచి మీకు అలవాటు, అంటే ఇంట్రెస్టా, లేకపోతే ఇది ఎన్నో నాటకం అని చెప్పొచ్చు మీది? సుమారుగా 150 పైన నాటకాలు చేసి ఉంటాను. ఈరోజు మీరున్న ఈ తెలుగు యూనివర్సిటీలో నేను 2006లో స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. టుడే 2026, అంటే 20 ఇయర్స్. అంటే 20 ఇయర్స్ బ్యాక్ ఐఎమ్ ద అన్మెచ్యూర్. నాకు ఒక నాటకం తెలియదు, సినిమా తెలియదు, ఏమీ తెలియదు. కానీ ఒక విజయం సాధించాలి అనే తపన మాత్రం ఉంది నాగమ నాయకుడిలాగా. అలాగే 20 సంవత్సరాలు కష్టపడ్డాం. ఎంతోమంది విద్యార్థులకు మనం డబ్బింగ్ కళాకారులుగా మార్చాం. ఈరోజు డబ్బింగ్ ఇండస్ట్రీ నన్ను ట్రెజరర్గా ఎన్నుకొని నన్ను మరొక స్థానంలో నిలబెట్టారు. కాబట్టి ఈ ఇండస్ట్రీకి ఎంతోమంది రావచ్చు, అందరూ మహానుభావులు. కాబట్టి ఆ విధంగా జర్నీ కొనసాగుతుంది. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్? కానీ ప్రాజెక్ట్స్ అంటే ఇలా మాలాగే 10 మందిని కష్టపడే తత్వంతో ముందుకు తీసుకెళ్లాలనేది పెద్ద తపన. వాళ్ళకి అవకాశాలు కల్పించాలి, మా యూనియన్కి ఒక మంచి నివాసాన్ని ఏర్పాటు చేయాలనేది నెక్స్ట్ మేము పెట్టుకున్న ఒక ఆలోచన. థ్యాంక్ యూ. నెక్స్ట్ నాగమనాయుడు తనయుడు మాట్లాడదాం. మీరు తనయుడిగా బాగా సెట్ అయినారు, కానీ మీ డైలాగ్స్లో ఒక్కటి మాత్రం నేను మీతో మాట్లాడాలనుకుంటున్నా. క్షణక్షణం మారేది అమ్మాయిల మనసు. చెప్పండి. రిహార్సల్ చేసేటప్పుడు కూడా ఆ డైలాగ్ మీద చిన్న ఇది వచ్చింది. ఏమన్నా లేడీస్ ఏమన్నా దీన్ని అపోజ్ చేస్తారేమో? ఖచ్చితంగా ఖండిస్తాం. అది అనుకున్నాము. ఒకసారి ఆ డైలాగ్ మళ్ళీ చెప్పరా? క్షణక్షణానికి మారేది ఆడదాని మనసు కానీ మగవాడి నిర్ణయం కాదు, కాకూడదు. అస్సలు కాదు, ఈ డైలాగ్లో తప్పులు ఉన్నాయి. మహానుభావులు కొడాలి గోపాలరావు గారు రాసింది అది. ఇంకా అది మనం మార్చకూడదు అన్న ఉద్దేశం. అంటే డిస్కషన్ అయితే జరిగింది, కానీ దాని పెద్దవాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారు, అంత డెప్త్గా రాశారు కాబట్టి మనం మార్చకూడదు, ప్రజలు కూడా ప్రేక్షకులు కూడా రిసీవ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో దాన్ని అలా ఉంచడం జరిగింది. నిజానికి ఈ కాలంలో నాగమనాయుడు కథనే ఎంచుకోవాలి ఈరోజు ప్రదర్శించడానికి అని ఎందుకు? అంటే ఆ కథ ఎంపికలో ఎక్కువ ఎవరు ఓట్ వేశారు ఆ కథకి? అంటే దీనికి 2 కారణాలండి. ఇప్పుడు ఇది చేసింది డబ్బింగ్ కళాకారుడు. డబ్బింగ్ కళాకారుడికి గాత్రం మీద డిక్షన్ మీద డైలాగ్ మాడ్యులేషన్ మీద ఇదంతా గ్రిప్ ఉంటుంది. సోషల్ నాటకానికంటే కూడా ఒక మన గ్రాంధికమైన భాష తీసుకొని ఒక చారిత్రాత్మక నాటకం చేస్తే దానిలో కొంచెం గ్రిప్ ఉంటుంది. సో ఆ ప్రజెంట్ చేసిన కిక్ ఉంటుంది. అది ఒక కారణం. రెండోది, వీరమాచినేని కాంచనబాబు గారి మెమరీలో ఈ కార్యక్రమం చేస్తున్నాం. వారు ఈ నాటకాన్ని కొన్ని వందల ప్రదర్శనలు చేశారు. వారి బాబాయ్ గారు ఇప్పుడు డైరెక్ట్ చేసిన వీరమాచినేని ప్రసాద్ బాబు గారు
ఆ నాటకాన్ని డైరెక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరు కలిసి, ఆ బాబాయి కొడుకులు ఇద్దరు కలిసి కొన్ని వందల ప్రదర్శనలు వాడారన్నమాట. సో ఆ నాటకం అయితే ఆయన ఆత్మకి తృప్తిగా ఉంటుంది. నా కార్యక్రమంలో నేను ప్రజెంట్ చేసిన నాటకాన్ని మళ్ళీ వేశారనే తీపి గుర్తులాగా ఆయనకు అనిపిస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆ నాటకాన్ని తీసుకొని చేయడం జరిగింది. ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అవునండి, మీరు. అవునండి. సో ఓవరాల్గా మీకు కొంచెం టఫ్ అనిపించిన కార్నర్ ఏంటి మొత్తం నాటకంలో? అంటే నాటకం అంటేనే టఫ్ అండి, అందరం కలవడం మెయిన్. అదే అనుకోండి, ఇప్పుడు వేరే ప్రక్రియలు అనుకోండి, పాట అనుకోండి, ఒక మ్యూజిషియన్స్ కొంతమంది దగ్గరలో వెళ్ళిపోయి సింగిల్గా ఒకళ్ళు వెళ్ళిపోయి పాడుకొని వచ్చేస్తే సరిపోతుంది. మిగతా కళలో కూడా ఉంటుంది, కానీ నాటకం అనేసరికి పర్ఫెక్షన్, లైవ్ హార్ట్, టైమింగ్, డైలాగు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్పడం కానీ, మూమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి, ఎప్పుడు బయట నుంచి, ఈవెన్ మనకి బయట నుంచి జయహో జయహో అనే నినాదాలు వస్తూ ఉన్నాయి. అది మనం ల్యాప్టాప్లో ప్లే చేస్తూ ఉన్నాం. అవి ఎప్పుడు ప్లే చేయాలి, ఏ టైంకి రావాలి అనేది కూడా రిహార్సల్, దానికి కూడా రిహార్సల్ చేయాలి. సో మీరు గమనించే ఉంటారు నాకు ఇక్కడ హెల్మెట్ పెట్టినప్పుడు, నన్ను యుద్ధానికి పంపించడానికి హెల్మెట్ పెట్టినప్పుడు అది పడిపోయింది. అంటే అదేంటి, డ్రెస్ రిహార్సల్, కాస్ట్యూమ్ రిహార్సల్ ఇవి చేయకపోవడం వల్ల అది పోయింది. అయితే మనం ఏంటంటే వెరీ ప్రొఫెషనల్గా కాదు, డబ్బింగ్ కళాకారులు, అందరూ వచ్చేది కూడా మన వాళ్ళే వస్తారు, పెద్దగా ఇబ్బంది లేదు, మనం పోటీలు కాదు, ప్రపంచాన్ని ఆస్కార్ అవార్డులకి ఏమి వెళ్ళట్లేదు. కాబట్టి అన్న ఉద్దేశంతో చేసాము. చిన్న పొరపాట్లు ఉన్నాయి, కానీ బాగా చేసామన్న సంతృప్తి అయితే ఉంది. మీరు ఎక్స్పెక్ట్ చేసినారా ఈరోజు హాల్ ఇట్లా నిండి నిజంగా ఇంతసేపు నాటకం ప్రదర్శించినంతసేపు కదలకుండా ఇంత క్రౌడ్ హాల్ నిండిపోయి కూర్చుంటారు అని ముందు ఎక్స్పెక్టేషన్స్ ఉండేనా? ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి, ఎందుకంటే అది మా మీద నమ్మకమేనే కాదు, ఈ నాటకం మీద. ఈ నాటకానికి ఒక చరిత్ర ఉంది, చారిత్రాత్మక నాటకం. ప్లస్ ఈ మధ్య కాలంలో పద్య నాటకాలు వేస్తున్నారు, సోషల్ నాటకాలు వేస్తున్నారు, కానీ చారిత్రాత్మక నాటకం ఇలాంటివి పెద్దగా ప్రదర్శనలు జరగట్లేదు. కాబట్టి ఓన్లీ డబ్బింగ్ కళాకారులే కాకుండా మిగతా వాళ్ళు కూడా చూద్దామని వచ్చారు. అందుకని ఆ ఎక్స్పెక్టేషన్ కూడా మాకుంది, వస్తారు అని. ముఖ్య అతిథులు కూడా చాలా బ్రహ్మాండంగా వేశారని ఇందాక మాతో మాట్లాడుతూ మీకు కితాబ్ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ఈరోజు అయితే కంగ్రాట్స్ చెప్పాల్సిందే మీకు ఖచ్చితంగా, ఎందుకంటే నాగం నాయుడు మెయిన్ రోల్ అయినా కూడా మీ రోల్ ఎక్కువ కనిపించింది, ఎక్కువ వినిపించింది. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ, థ్యాంక్ యూ. ఇది మొత్తంగా ఎన్నిసార్లు రిహార్సల్స్ టైం పెడితే ఈ పర్ఫెక్షన్ వచ్చిందనేది మనం వారి మాటల్లో విన్నాము. మొత్తానికైతే నాటకం అయితే చాలా సక్సెస్ఫుల్గా ముగించిండ్రు మొత్తం టీం అంతా కూడా. తెలుగు యూనివర్సిటీలో మనం ఒక అద్భుతమైన నాటకం చూసాం, నాగమ నాయుడు. అసలు ఈ నాటకం చూడటానికి ఇవాళ అతిరథ మహారథులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అందులో ఒకరు నంది అవార్డు గ్రహీత, ప్రముఖ సినీ ఆర్టిస్ట్, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. సార్ వాయిస్ మనకి చాలా సుపరిచితం, మనం వింటే తెలిసిపోతుంది. భోగిరెడ్డి శ్రీనివాస్ సార్ మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఎట్లా అనిపించింది నాటకం? అద్భుతం అండి, అమోఘం. అంటే డబ్బింగ్ ఆర్టిస్టుల యూనియన్ తరఫున ఇలాగ చారిత్రాత్మకమైన నాటకం అద్భుతంగా నటిస్తారని అసలు నేను ఊహించలేదు. చాలా బాగా చేశారు. ప్లస్ అన్నిటికంటే అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫంక్షన్కి వచ్చినట్టే ఉంది నాకు. అంటే యాక్టర్లు అందరూ కదా వాళ్ళు, వీళ్ళు గాత్రదానం చేసేవాళ్ళు, అంత అద్భుతంగా చేయగలరా అనుకున్నాను. బట్ ఐ వాజ్ షాక్డ్ వెన్ ఐ సా ది ఎంటైర్ పెర్ఫార్మెన్స్. సో రియల్లీ అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళని. సార్, ఒకప్పుడు సురభి నాటకాలు, ఇలాంటి కళారూపాలు మా చిన్న రోజుల్లో దాదాపుగా అక్కడక్కడ చూస్తున్న వాళ్ళం. కానీ ఈ రోజుల్లో నిజానికి నాటకాలన్నీ కనుమరుగైన రోజులు. ఇట్లాంటి రోజుల్లో ఈ నాటకాల ప్రాశస్త్యం కానీ వాటి ప్రాముఖ్యత కానీ ఉందంటారా? ఒకప్పుడు అంటే నా చిన్నతనంలో ఈ చారిత్రక నాటకాలు కానీ, పౌరాణిక నాటకాలు కానీ, సాంఘిక నాటకాలు చూస్తున్నప్పుడు ఏదైతే ఒక అనుభూతికి లోనై ఉన్నానో అది మళ్ళీ తిరిగి నాకు వచ్చిందండి. వాడు ఇలాంటి నాటకాలు మళ్ళీ రావాలి, జనాలు చూడాలి. 2 hours అసలు వితౌట్ ఎనీ బ్రేక్ చేశారు. మై గాడ్, అద్భుతం, అమోఘం అండి. ఇంకా నాటకం కూడా అంతసేపు ఉంది అని అనిపించలేదు. చేస్తూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ పెర్ఫార్మెన్స్, ఎవ్రీ ఆర్టిస్ట్ డన్ దేర్ బెస్ట్ అండి. రియల్లీ ఆ రైటర్స్కి అండ్ పెర్ఫార్మర్స్కి, ఎస్పెషల్లీ ఈ కార్యక్రమాన్ని అంటే ముఖ్యంగా కీర్తిశేషులు కాంచన్ బాబు గారి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇలా సెలబ్రేట్ చేయడం అనేది ఈ డబ్బింగ్ క్రాఫ్ట్, ఆ ఫెటర్నిటీ తరఫున ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్. నేను కూడా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వడం, ఇవాళ ఈ కార్యక్రమానికి రావడం, నన్ను అతిథిగా పిలవడం, సో చాలా గర్విస్తున్నాను. అండ్ వీళ్ళు గనక అంటే ఈ చారిత్రక నాటకాన్ని పరిషత్ రూపంలో కనుక తీసుకెళ్తే, మాది ఏదైతే మా డాన్స్ అకాడమీ, సుముద్ర ఆర్ట్స్ అకాడమీ, ఐరా డాన్స్ స్టూడియోస్ ఉన్నాయి, దాని తరఫున ఎప్పటికీ కూడా నేను స్పాన్సర్ చేయడం రెడీగా ఉన్నాను. అది మీ మూలంగా అనౌన్స్ చేస్తున్నాను. గ్రేట్ సార్, థ్యాంక్ యూ. నిజంగా మంచి విషయం మీరు చెప్పినారు సార్. ఇప్పుడు నాగం నాయకుడు అనేది మనకు మెసేజ్ ఇస్తున్నది ఏంటంటే నీతి అనేది, నిజాయితీ అనేది
ఫర్ ఎవర్ అదే నిలిచిపోతుంది, ఎన్ని కుట్రలు అది చేసిన. ప్రస్తుత రాజకీయాలకు దీన్ని ఆపాదించొచ్చా నాగమ నాయుడు? 100% ఆపాదించలేమండి. ధర్మో రక్షిత అంటారు. అది ఎంతవరకు అంటే పెద్దవాళ్ళు చెప్పడానికి, నీతులు వల్లించడానికే ఉంటుంది. రాజకీయానికి కనుక అన్వయిస్తే అది అతిశయోక్తి అవుతుంది 100%. బికాస్ ఇప్పుడు మనుషులు చెప్పేది వేరుంటుంది, వాళ్ళు చేసేది వేరుంటుంది. కానీ ఇక్కడ ఇది చూసి చాలామంది ఒక థాట్ ప్రొవోకింగ్ పెర్ఫార్మెన్స్ అంటే ప్రతి వాళ్ళని ఆలోచన చేస్తుంది. నువ్వు న్యాయానికి ధర్మానికి కోసం నిలబడితే డెఫినెట్గా ఆటోమేటిక్గా సమాజం నిన్ను నిలబెడుతుంది. భగవంతుడు అనే విచక్షణ మన ప్రతి మానవుడికి ఉంటుంది. ఆ విచక్షణ జ్ఞానం కలిగిన ప్రతి మనిషి ధర్మాత్ముడనే చెప్పాలి. ఆ భావాన్ని ఇక్కడ ప్రస్ఫుటం చేసింది ఈ నాటకం. నేను అనుకున్న ఆన్సర్ రాలేదు కాబట్టి ఇంకో క్వశ్చన్ ఇందులోనే. సార్, నాగమ నాయుడు తప్పు లేకున్నా ఆరోపణలు, ఈ ఎవరైతే అసూయపడ్డారో వాళ్ళకి తలొగ్గి అంత ఓర్పుతో ఉన్నాడా, లేకపోతే నిజానికి ఓర్పు అనేది ఈ రోజుల్లో నాగమ నాయుడు లెవెల్లో ఉంటే అసలు దానివల్ల ప్రతిఫలం ఉంటుందా? అంత ఓర్పు అవసరమా? ఓర్పు ఓ పర్టికులర్ సర్టన్ ఎక్స్టెంట్ వరకు మనిషికి ఉంటుందండి. కానీ నాగమనాయుడికి ఉన్నంత ఓర్పు, సహనం ఇక ఎవరికి ఉండదేమో అనిపించదు. అలా ఉండలేరు ఈ రోజులు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆధునిక ఈ సమాజానికి కనుక అన్వయించుకుంటే 100% కాదండి. ఎందుకంటే ఏదో నేను నా స్వార్థం, నా ఫ్యామిలీ వరకే ఉండాలి నేను. అయినా కూడా బయట వాళ్ళందరూ ఏదనుకుంటే నాకెందుకు, నేను నిస్వార్థంగా ఉన్నాను, నేను నిస్వార్థంగానే బ్రతకాలి నేను అనుకున్న మనిషికి వేరే ఆలోచనలు రావండి. సో అందరూ అనుకుంటారు మామూలుగా. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి అడిగాడు కదా, విశ్వనాథ నాయకుడే అడిగాడు, కొడుకు కోసం కనీసం నీవేమైనా చేసావా, త్యాగం చేసావా అని. కానీ అన్నిటికంటే నీతి ముఖ్యం, న్యాయం ముఖ్యం. దానికోసం నిలబడితే ఎప్పటికైనా సమాజమే మనం నిలబడుతుంది. చరిత్రలో మనకు ఒక స్థానం పదిలంగా ఉంటుంది. సూపర్ సార్. లాస్ట్ క్వశ్చన్. మీకు మొత్తంగా ప్రతి ఆర్టిస్ట్ కూడా చాలా అద్భుతంగా నటించారు, నేను కూడా చాలాసేపు చూశాను. మీకు నచ్చిన ఒక విషయం కానీ, నాటకంలో మీకు నచ్చిన ఆర్టిస్ట్ కానీ? ఈ నాటకంలో ఏమని చెప్పను, ఎవరని చెప్పను, కానీ అకార్డింగ్ టు మై ఒపీనియన్ ఫస్ట్ నాగమ నాయకుడు డన్ ఎక్సలెంట్ జాబ్. తర్వాత తిప్పడు వేషం చాలా బాగా చేశాడు. ఇంకా కృష్ణదేవరాయలు అయితే చెప్పక్కర్లేదు, అలాగే అప్పాజీ గారు చెప్పక్కర్లేదు. అలా ప్రతి పాత్రకి ఎవరు ఔచిత్యాన్ని వాళ్ళు అందులో పాత్రలో లీనమైపోయి మరి నటించారు. ఇది కాసేపు ఏదో సినిమా చూస్తున్నట్టుంది కానీ నాకు నాటకం చూసినట్టుగా లేదండి. రియల్లీ టుడే సో గ్రేట్. అండ్ ముఖ్యంగా డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ వర్మ గారిని అభినందిస్తున్నాను నేను. ఆయన హీ టుక్ మ్యాక్సిమం పెయిన్ అండి. ఇవాళ ఈ కార్యక్రమం చేయాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ. దట్టు ఇలాంటి నాటకాన్ని చూడడానికి జనం ఉంటారా అనే రోజుల్లో ఇంత అద్భుతంగా కదలకుండా హాల్ అంతా నిండిపోయి ఎంతో నిశ్శబ్దమైన వాతావరణాన్ని క్రియేట్ చేసింది. అలాగే ఆహార్యం కానీ, మ్యూజిక్ కానీ, ఇన్స్ట్రుమెంట్స్ కానీ, సెట్ ప్రాపర్టీస్ కానీ, డైలాగ్స్ కానీ అందరూ అద్భుతం అండి. అద్భుత. సార్, క్రెడిట్ ఎవరికి ఇస్తారు? ఈ నాగం నాయుడు హిట్ అయింది, మీ మాటల్లో అయితే ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. సూపర్ హిట్, డూపర్ హిట్ అయిపోయింది ఈరోజు ఈ నాటకం అనేది. ఈ క్రెడిట్ అంతా ఎవరిది అని అంటే ఏం చెప్తారు? ఈ క్రెడిట్ అంతా 100% వర్మదేనండి. అలాంటి అద్భుతాన్ని మాకు అందరికీ కళ్ళ కట్టినట్టు చూపించారు చూడండి. ఆయనే లేకపోతే మనకి నాటకం ఎక్కడుంది, ఎవరు చూడగలరు? మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ సార్, గొప్ప మనసు చాటుకున్నారు. నిజానికి శ్రీనివాస్ సార్, ఇట్లాంటి నాటకాలు ఈ రోజుల్లో చాలా అవసరం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎంతో నేర్చుకోవాల్సిన విషయాలు ఈ నాటకంలో ఉన్నాయి. ఇట్లాంటి నాటకాలు ముందు వచ్చినా కూడా తను కోఆపరేట్ చేయడానికి తప్పకుండా రెడీగా ఉంటానని ఒక అద్భుతమైన మాట చెప్పారు. తెలుగు యూనివర్సిటీలోని నందమూరి తారక రామారావు ఈ ప్రదేశంలో మనం ఒక ఆడిటోరియంలో మంచి నాటకం చూసాం, నాగమ నాయుడు. మరి దాన్ని చూడడానికి నిజానికి ఈరోజు ప్రముఖ అతిథులందరూ విచ్చేశారు. అందులో ఒకరు ప్రముఖ నటుడు మురళీకృష్ణారెడ్డి గారు. వారితో మాట్లాడదాం. సార్, మొత్తం నాటకం చూశారు. నిజంగా ఈ రోజుల్లో ఇట్లాంటి నాటకాల ఆవశ్యకత ఉందా? ఆవశ్యకత అనే దానికంటే కూడా మేమంతా కూడా థియేటర్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళం. ఎంత ఇష్టం అంటే అది ఆ థియేటర్ లేకపోతే మేము ఇంత స్థితిలో ఉండేవాళ్ళం కాదు. మాకు ఆత్మవిశ్వాసం అనేది ఇక్కడే వచ్చింది, ఇక్కడే పేరు వచ్చింది, డబ్బు వస్తుంది, అన్నిటిని మించి ఆత్మతృప్తి ఉంది. అటువంటి సిచ్యువేషన్ను ఇక్కడ కలిగినప్పుడు నాటకాభిమానులే కాదు, నిజమైన కళాకారుడు ఎవరైనా సరే దీన్ని వేణోళ్ళ పొగడమే కాకుండా దీని అవసరం ఇంకా ఇంపార్టెన్స్ ఎవరెవరు మాకు సపోర్ట్ ఇస్తారో ఆ భగవంతుడికి ఎరుక. మాకు మేమే దీన్ని ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేసుకొని ఎంతో జాగ్రత్తగా పట్టుకొస్తున్నప్పుడు అసలు ఇట్లా ఒక ప్రదర్శన జరుగుతుంది అని తెలిసినప్పుడు
ఎలా వస్తుందో ఏమిటో ఏం చేస్తారులే అనే భావన కాకుండా మన పిల్లలు మనకు సంబంధించిన వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు, వాళ్ళు మనం ఎంకరేజ్ చేద్దాము, మనం ఎంత బిజీగా ఉన్నాం అనేది పక్కన పెట్టేస్తే నా ఇద్దరు పిల్లలు వాళ్ళను డాడీ ముందు అది దట్ ఈజ్ అవర్ ఎన్విరాన్మెంట్, నువ్వు ఫస్ట్ అక్కడికి వెళ్ళు, నన్ను పంపించారు. ఇక్కడ వచ్చిన తర్వాత మేము పొద్దున్నుంచి ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ ఏమన్నారు, వర్క్షాప్ అన్నారు. వర్క్షాప్కు సంబంధించి కొత్త పిల్లలకి మేము ఏమి చెప్పగలుగుతాం? అందరూ స్టేజ్ మీద చెప్పాల్సిన అవసరం ఏముంటుంది? ఒక 50 మంది నాకు అడిగారు సలహాలు, వాళ్ళకి ఇవ్వగలిగాం కదా. అమ్మ డబ్బింగ్ అంటే ఇంత కష్టంగా ఉంటుంది, ఇంత ఈజీగా ఉంటుంది, ఈ టెక్నిక్స్ ఉంటాయి. వాళ్ళ కళల్లో ఆనందాలు ఎక్స్చేంజ్ చేసుకోవడం, వ్యూస్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకోవడం, వాళ్ళు కళల్లో ఎంత ఆనందంగా పడ్డారంటే అందుకంటే మాకేం కావాలి. సార్ మీరు ఎన్నో రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు చాలా ఫ్యాన్ బేస్ పెరిగింది నిజంగా. ముఖ్యంగా షార్ట్ ఫిలిమ్స్ అట్లాంటివి అసలు చూడగానే అబ్బా సార్ అని వెంటనే గుర్తుపట్టే స్టేజ్లో చాలా మంచిగా త్వరగా వచ్చేసారు. మొదటి రోజుల్లో ఇట్లాంటి క్యారెక్టర్స్తో వచ్చినారు. ప్రస్తుతం మీ ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు? మా ప్రాజెక్ట్స్ అంతా కూడాను నేను మా పిల్లలిద్దరూ నేను అనుకున్న విధంగా వాళ్ళు నాకు కూడా క్యారెక్టర్స్ ఇచ్చి ఇంకొంతమందికి వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉన్నారు అంటే అది నా సక్సెస్సా, ఇండస్ట్రీ సక్సెస్సా, పిల్లలు పడుతున్న ఆ కష్టంలో వచ్చిన ఒక స్థితి అనేది ఐఎమ్ హ్యాపీ. మీరు చేసిన ప్రాజెక్టులో మీకు బాగా సంతృప్తినిచ్చింది, లేకపోతే ఇప్పటివరకు ఒక టర్నింగ్ పాయింట్ ఇచ్చింది అంటే ఏంటి సార్? బిఫోర్ సూర్య వెబ్ సిరీస్ సుబ్బు గారు, సుబ్రహ్మణ్య గారి డైరెక్షన్లో, ఆయన రేటింగ్స్లో ఆయన నా కోసమే క్యారెక్టర్ రాశారనిపించింది. నన్ను ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళి ఆయన ఫోటో ఇవాళ నేను ఇంట్లో పెట్టుకోవాల్సిన స్థితిలో నాకు అంత తృప్తినిచ్చే క్యారెక్టర్ ఇచ్చి అసలు ఎక్కడికో తీసుకెళ్ళారు. 4 years అయింది, అయినా కూడా ఇప్పటికీ ఆ క్యారెక్టర్ చూసే నాకు సినిమాలు ఇస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మీ చేతిలో ఉన్న ప్రాజెక్ట్ సార్? 2 ప్రాజెక్టులు ఆల్రెడీ వెబ్ సిరీస్లు నడుస్తున్నాయండి. 2 వెబ్ సిరీస్లే. మా నాన్న హీరో ఒకటి, కుటుంబ కథ ఒకటి. అవి 1 minute ఉంటుంది, 3 minutes ఉంటాయి, 15 minutes ఉంటాయి. ఆ 2 సైమల్టేనియస్గా నడుస్తున్నాయి. ఇక మీకు తెలిసిందే ఫ్యాక్ట్స్, అది చాలా కష్టమైన జాబు. అంతా మా పెద్దబాబు, మా చిన్నబాబు డిఓపి, మళ్ళీ ఒక దాంట్లో హీరో, మళ్ళీ పెద్దబాబు ఫ్యాక్ట్స్లో మెయిన్ రోలు. అలా కోఆర్డినేట్ చేసుకుంటూ ఒక 10-15 మంది టీం వర్క్ చేసుకుంటూ థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టే ఆ ఇంటరాక్షన్స్ కానీ వాళ్ళని నేను ఏదైనా చెప్పడానికి ఒక థియరీ నాన్న అది కష్టం అట్లా కాదు అని నేను చెప్తే వాళ్ళు వినే ఒబిడియన్సీ ఉంది. నేను కూడా ఆ టైంకి ఏది అవసరమో అంతవరకే చేయడం, అజమాయిషీ చేయకుండా ఆ కోఆర్డినేషన్తో వెళ్తున్నాం. ఓకే, మీరైతే చాలా పాజిటివ్ లుక్ వైజ్ మీ రోల్స్ కూడా ఎక్కువగా పాజిటివిటీనే ఇస్తాయి, మంచి మెసేజ్తో ఆ హుందాతనం అది మెయింటైన్ చేస్తారు. మీకు నెగిటివ్ రోల్స్ చేయాలని కానీ లేకపోతే ఏదైనా ఇంకా డ్రీమ్ రోల్స్ కానీ ఏమైనా ఉన్నాయా? చేశానండి. నెగిటివ్ రోల్స్ కూడా సీరియల్స్లో చేశాము. అప్పుడు జీ తెలుగులో వచ్చిందనమాట పోలీస్ ఫైల్స్ అని. అప్పుడు దాంట్లో డిఫరెంట్ క్యారెక్టర్స్. డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా సార్? డ్రీమ్ రోల్ అంటే నేను యాక్చువల్గా మళ్ళీ అదే పదే ఎప్పుడు చెప్పినా కూడా ఇంటర్వ్యూస్లో రాజేంద్ర ప్రసాద్ గారి తర్వాత నేనే కామెడీ హీరో అవుదామని వచ్చాను ఇండస్ట్రీకి. మరి మా పెద్దవాడు దానికి అనుకూలంగా నా కోసం ఎన్నో క్యారెక్టర్లు రాసి మా ఛానల్లోనే చేసి దాన్ని ఒక తృప్తినైతే ఇచ్చాడు. సో ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఏంటంటే మనం ఏం చేసినా కూడా జనాలు రిసీవ్ చేసుకుంటారు. క్యారెక్టర్ కావాలి, క్యారెక్టర్ కావాలి. సీరియసా, కామెడీయా, లేకపోతే కన్నింగా, ఆ ఇన్వాల్వ్మెంట్ అనేది తీసుకెళ్ళగలిగే ఒక ప్రాక్టికాలిటీ. సార్, నాగం నాయుడు ఈ నాటకంలో మీకు నచ్చిన విషయం ప్లస్ అలాగే ఈ నాటకం సక్సెస్ క్రెడిట్ ఎవరికి ఇస్తారు అంటే ఏం చెప్తారు? సక్సెస్ క్రెడిట్ అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా నాకు సమకాలికులు. వాళ్ళు ఎలా పరిణామ క్రమం ఎదిగిన క్రమం నాకు తెలుసు బాగా. సో ఇవాళ డబ్బింగ్లో మాకు అది సపరేట్ క్రాఫ్ట్. దానిలో మేము ఎన్నో నేర్చుకున్నాం, ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉంటాం, తిట్లు తింటూనే ఉంటాం, మళ్ళీ బాధపడుతూనే ఉంటాం. డబ్బులు ఒకసారి వస్తే ఒకసారి రావు, కానీ
అది మాకు ఎంత సపోర్ట్ ఇస్తుంది అంటే ఇవాళ ఆర్టిస్ట్ అయ్యానంటే డబ్బింగ్ వల్లనే మేము ఆర్టిస్టులు అయ్యాం. అంత సపోర్ట్ మాకు. అది 500-250 రూపాయల నుంచి బయలుదేరాం. మరి ఇవాళ వెన్నెలకు చన్నీళ్ళలాగానే ఉంది కానీ ఫుల్ టైం ఏది ఇవ్వదు కదా మనకి ఇండస్ట్రీలో. అట్లా అనమాట. అట్లా నాగం నాయకుడు ఇప్పుడు చూసిన దాంట్లో బాగా నచ్చింది ఏంటంటే ఆల్రెడీ మనం చదువుకున్న రోజుల్లో నాగం నాయకుడు టెక్స్ట్ బుక్లో ఉండేది. నీతి కథ. ఆ తర్వాత విశ్వనాథ నాయకుడు సినిమా వచ్చినప్పుడు అద్భుతంగా ఉంది. అసలు అరే ఎంత బాగా తీశారు, ఎంత బాగా చేశారు అని ఒక దానిలో అన్ని ఎథిక్స్, అది కరెక్టా కాదా, ఒక రాజు రాజులాగానే ఉండాలా, సైనికుడు సైనికులాగానే ఉండిపోవాలా, ఎందుకు వాళ్ళలో వ్యతిరేక భావం రావట్లేదు, ఎందుకు తప్పును తప్పులాగా ఒప్పుకోవట్లేదు, ఇవన్నీ కూడా మనకి ఆ చిన్న నాటకంలో ప్రొజెక్ట్ చేయాలి అంటే అన్నీ కుదరాలి. ఇంత ఓపిక మాకు డబ్బింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి అందరు ఆర్టిస్టులు ఓపిక చేసుకొని దానికి సంబంధించి ఒక ప్రేక్షకుడుగా మేము చూసిన ఒక థియేటర్ ఆర్టిస్ట్గా నేను దానిలో ఒక పాత్ర నేను చేయగలను అనే ఒక నమ్మకం కలిగిన అది చూసినప్పుడు ఎవరన్నా ఏదైనా చేయలేకపోతే ఐఎమ్ హియర్, ఐఎమ్ రెడీ టు డూ ఇట్ అనే ఒక కాన్ఫిడెన్స్ నాలో ఉంది. బికాజ్ ఆఫ్ చూశాను కాబట్టి. నాటకానికి దూరం కాకూడదు, దూరం అయిపోతున్నాం మేము బికాజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ మీడియా. టైం లేదు. కానీ నాటకానికి సంబంధించి వచ్చే తృప్తి, ఫీడ్బ్యాక్ నీకు వేరే దాంట్లో రాదు. డబ్బులు వస్తాయి, మంచి పేరు వస్తుంది, కానీ తృప్తి రాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సాటిస్ఫాక్షన్ రావాలంటే నాటకాలని దూరం చేసుకోవద్దు. ఇది ఒక మంచి మెసేజ్ మురళీ సార్ ఇచ్చింది. ఏదేమైనా ఈరోజు నాగమ నాయుడు నాటకం అయితే మనకిచ్చే మెసేజ్ ప్రస్తుత రోజుల్లో చాలా అవసరమని ప్రతి వక్త కూడా చెప్తున్న పరిస్థితి. ఈరోజు ఈ నాగమ నాయుడు నాటకానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన కళ్యాణ్ మాధవి గారు మనతో ఉన్నారు. మేడం, ఎట్లా అనిపించింది నాటకం? చాలా బాగా అనిపించిందండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో నాటక రంగం అనేది కొంచెం ఎవరు పట్టించుకోవట్లేదు, సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయి. అలాంటిది నేను కూడా థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చాను కాబట్టి నాకు ఇదేంటో తెలుసు. నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీని ఒక కోట శ్రీనివాసరావు గారు కానివ్వండి, ఇంకా చాలా నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం లేట్ అయినా కెరియర్ చాలా మంచి స్థాయికి వెళ్ళిన వాళ్ళందరూ నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇన్ని రోజులకి ఒక మన చరిత్రకు సంబంధించినటువంటి ఇట్లాంటి నాటకాలు పరంగా కానీ ఇలా వస్తుంటేనే కనీసం మన జనరేషన్ పిల్లలకి చరిత్ర తొందరగా తెలుస్తుందని నా ఉద్దేశం. పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ కూడా ఇలా నాటక రూపంలో చూపించగలిగితే డీటెయిల్గా బాగుంటుందని చాలా సంతోషంగా ఉందండి. దీనికి ముఖ్య అతిథిగా అంటే నేను మన మూవీ డబ్బింగ్ యూనియన్కి ఉపాధ్యక్షురాలుగా ఉంటున్నాను. సో నన్ను ఈ కార్యక్రమం వర్మ గారు చేశారండి. సో ఎవరో ఒకళ్ళు పిల్లి మెళ్ళలో గంట కట్టాలన్నట్టుగా ఎవరో ఒకళ్ళు పూనుకోవాలి ప్రతి చోట. చాలా బాగుంది. అందరూ మేడం, ఇప్పుడు ఈ నాటకం సక్సెస్ అయింది, వక్తలు కూడా అందరూ అదే చెప్పారు. సక్సెస్ ఇవ్వాలి అంటే ఎవరికి ఇస్తారు మీరు? సక్సెస్ ఇవ్వాలి అంటే రథసారథి ఎవరైతే డైరెక్షన్ అంటే ఒకటి అనుకోవడం వేరు, వాళ్ళని ఆద్యంతం వెంట పడాలి. అసలు ఆ కిక్, ఆ డైలాగ్లో ఆ ఇదికారి వచ్చేంత వరకు ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ అనుకోవాలి. మల్లిక అనే అమ్మాయి కానివ్వండి, అలాగే వర్మ గారు ఒక సారథి, అలాగే ఇంకా ముఖ్యంగా ఆ పాత్రలకి జీవం పోసి నువ్వా నేనా అని నటించే కళాకారులు మెయిన్ అండి. పైగా ఈ కళాకారులందరూ కూడా వాచకం, డబ్బింగ్ ఆర్టిస్టులు అవ్వడం ఇంకా ప్లస్ అన్నమాట. మంచి వాచకం ఉండడం కూడా వాళ్ళకి ప్లస్ అని చెప్పాలి. చాలా బాగుంది. నువ్వు అంటే అందరిలోనూ అలా నువ్వా నేనా అన్న ఇదిలో వస్తేనే సీన్ బాగా వస్తుంది. అట్లా అంటే మీరు 100 ఎన్ని మార్క్స్ ఇస్తారు ఈ నాటకంకి? 100 అంటే 99 ఇవ్వాలనుకుంటున్నా. ఆ ఒకటి ఎందుకంటే మనకున్న సాంకేతికత ఇవన్నీ కూడా మనకి సహకరించాలి. సో మనకు ఉన్న చిన్న పిండితోనే చక్కని రొట్టె చేశారు వీళ్ళు. సో ఆ పరంగా 99% వీళ్ళు సక్సెస్ఫుల్. ఇంకా ముందు ముందు చాలా నాటకాలు వేసి జనానికి చరిత్ర గురించి చెప్పగలిగితే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. మొత్తానికి మేడం 99 మార్క్స్ ఇచ్చారు బై 100. సో ఏ లెవెల్లో ఇది సూపర్ డూపర్ హిట్ అయిందనేది మనకి ఇక్కడే అర్థమవుతుంది. ఇట్లాంటి నాటకాలు నిజానికి చరిత్ర తెలుసుకోవాలంటే ఈ తరం కాదు, ప్రతి తరంలో కూడా ఇట్లాంటి నాటకాలు ఉండాల్సిన ఆవశ్యకత అయితే ఉంది అని ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేశారు మేడం చెప్తున్న పరిస్థితి. నాగమ నాయుడు నాటక ప్రదర్శన
వెనక నిజానికి ఎంతోమంది ముఖ్యులు ఉన్నారు. అందులో ఒకరు డబ్బింగ్ రారాజు, మనకు అందరికీ సుపరిచితం, ఆర్సీఎం రాజు సార్. మాట్లాడదాం సార్. నాటకం సక్సెస్ క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చు? ముఖ్యంగా మా వీరమాచిని ప్రసాద్ బాబాయికి ఇస్తాను. ఎందుకంటే ఇందాక అన్నాను, ఆయన ఒక సాధువుల ఈ యజ్ఞాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. ఇది నిజంగా చాలా సాధక బాధకాలతో కూడిన దట్టు. ఈ జనరేషన్లో అలాంటి లాంగ్వేజ్ని వంట పట్టించుకుని, అంటే కళాకారులందరూ కూడా ఈ జనరేషన్ సంబంధించి ఆల్మోస్ట్ వాళ్ళు ఒకరిద్దరు తప్ప, అదేవిధంగా చూసే ప్రేక్షకులకి కూడా అంతే ఓపిక ఉండాలి. ఇది వాళ్ళ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో పాటు ప్రేక్షకుల్ని కూడా అలాగే కట్టిపడేసేలా బ్యాలెన్స్ చేసింది. కాబట్టి ఇది సమిష్టి విజయం. అయితే ఈ కెప్టెన్ ఆఫ్ ద షిప్ మాత్రం మా ప్రసాద్ బాబాయ్ గారు. ఎందుకంటే ఈ ప్లేని వారు 1960లోనే రూపకల్పన చేసి వీరమాచినేని బ్రదర్స్గా వీరు బాగా లబ్ధ ప్రతిష్ఠులు. ముఖ్యంగా ఈరోజు మా ప్రియతమ అన్నయ్య సోదరులు, డబ్బింగ్ ఇన్ఛార్జు, మా విజయం వెనుక ఉన్న ఒక మెయిన్ పిల్లర్ ఆయన కూడా, వీరమాచినేని కాంచన్ బాబు గారి జయంతి ఈరోజు 30వ తారీఖు. వీరమాచినేని ప్రసాద్ గారికి ఆయన స్వయాన అన్నయ్య కొడుకు. వాళ్ళ నాన్నగారు కృష్ణారావు గారని, ఆయన కూడా ఎంతో, అంటే రామారావు గారితోనే వాళ్ళు ఎక్కువగా సినిమాలు చేశారు. అట్లాగే ప్రసాద్ గారు కూడా రామారావు గారి అనుంగు సహచరుడిగా ఆయన సినిమాల్లో ఆయనతో పాటు నటిస్తూ, ఆయనతో పాటు డూపుగా కూడా వేశారు. అంటే ఇప్పుడు కొండవీటి సింహం, గజ దొంగ, లాస్ట్కు యమ దొంగలో మేము డబ్బింగ్ మనవడా ఎలా ఉన్నారు నా తెలుగింటి తమ్ముళ్ళు ఆడపడుచులు, అది వారి అభిమానం. ఇది అందులో మ్యాచింగ్ షాట్ బాబాయే చేశారు. అయితే అలాంటి సాన్నిహిత్యం ఉన్న తర్వాత ఆ రోజు వీళ్ళు చూసిన రోజులు చాలా గొప్ప రోజులు. ఎందుకనంటే 1960s నుంచి ఈ రోజు దాకా దాదాపు 60 సంవత్సరాల సినీ ప్రస్థానం వాళ్ళది. సో ఆ క్రమంలో ఈరోజు ఆయన అంత అద్భుతంగా ఒకనాడు అఖిలాంధ్ర ప్రేక్షకుల్ని, తెలుగు వాళ్లను ఉర్రుతొలగించిన ఈ నాగమ నాయకుడిని మళ్ళీ భావితరాలకు అందించాలి అన్న ఒక సదాశయంతో ఆయన మళ్ళీ దీనికి రూపకల్పన చేయడం, దానికి మా తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వర్మ, వారి కార్యవర్గము, అలాగే మా మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ మా అధ్యక్షులు ప్రసాద్ గారు, దీని వెనుక మరి ఎంతోమంది మహానుభావులు, టెక్నీషియన్సు, అటు వాలంటీర్సు, సినిమా ఆర్టిస్టులు యాజ్ వెల్ యాజ్ టీవీ ఆర్టిస్టులు కలిసి పనిచేసి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి ఒక నాటకాన్ని రూపొందించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళని ఇది ఆకట్టుకుంటుంది. అంత బాగా వచ్చింది. ఇన్ ఫ్యూచర్లో కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. నాగమనాయుడు అనే నాటకం ప్రదర్శనకి వెనక ఉంది కర్త కర్మ క్రియ అని చెప్పుకోవచ్చు. మన డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ సంబంధించిన అధ్యక్షులు మన వర్మ సార్తో మాట్లాడదాం. సార్, క్రెడిట్ అంతా మీకు ఇస్తున్నారు. భక్తులతో చాలా మందితో మాట్లాడినా, అసలు ఈ రోజుల్లో ఇలాంటి ఒక నాగమనాయుడు నాటకాన్ని తీసుకొని నాటకం ప్రదర్శించాలి అనే థాట్ ఎవరిది? అసలు ఎందుకు వచ్చింది ఈ థాట్? ఇది నాగమనాయకుడు నాటకము శ్రీ వీరమాచినేని కాంచన్ బాబు గారు జయంతి సందర్భంగా వాళ్ళ బాబాయ్ గారు అడిగారు, ఖచ్చితంగా మనం చేద్దామని చెప్పాము. ఈ నాటకం సంబంధించి ఫస్ట్ స్క్రిప్ట్ నేనంతా చూసిన తర్వాత ఇది మన యూనియన్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నాటకం అనేది సబ్జెక్టు చాలా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో ఎన్నో ఎమోషన్స్ ప్లే అవుతాయి. మా యూనియన్ ఏదైతే కళాకారులు కొత్తగా వస్తున్నారో వాళ్ళకు స్ఫూర్తి ఇవ్వడం కోసం వర్క్షాప్ కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇది కూడా ఈ కార్యక్రమాన్ని చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి మొత్తానికి కూడా ప్రధాన ఉద్దేశము కళాకారులకి స్ఫూర్తినివ్వడం కోసం చేసిన కార్యక్రమం ఇది. సార్, మీకు మొత్తంగా నాటకంలో నచ్చిన అంశం ఏంటంటే ప్రతి మనిషి ఎదగాలనుకుంటాడు, రాజు అవ్వాలనుకుంటాడు, తప్పులేదు. దాన్ని శ్రీకృష్ణదేవరాయలు కూడా వారి అభిలాషని తన కొడుకు రూపంలో చూసుకుని వారిని రాజును చేయటం అనేది గొప్ప విషయం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రాజు అవ్వాలి, నిలబడాలి, పైకి రావాలనే ఉద్దేశం ఈ నాటకం యొక్క ముఖ్య ఉద్దేశం. డబ్బింగ్ యూనియన్ సంబంధించి మీరు రాజు అయినారు, మంచి లాస్ట్ ఎలక్షన్స్ సూపర్ డూపర్ విక్టరీతో గెలిచినారు. నెక్స్ట్ సార్, మీరు అనుకున్న ఒక లక్ష్యం అంటే ఏం చెప్తారు? ఒక మంచి నాటకం మీ ఆధ్వర్యంలో జరగటం, ప్లస్ కళాకారులందరూ ఈ రోజుల్లో కూడా ఇంత టైం తీసుకొని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అది అంత అద్భుతంగా వస్తుంది. సో వెనకైతే మీ కృషి మరవలేనిది. ఇంకా ఏమనుకుంటున్నారు సార్ నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ అయినా? అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటంటే మా టీవీ డబ్బింగ్ యూనియన్కి గద్దర్ అవార్డ్స్ ఉన్నాయి, అందరికీ అవార్డ్స్ ఉన్నాయి.
24 క్రాఫ్ట్స్లో మా డబ్బింగ్ యూనియన్ కూడా ఒక క్రాఫ్ట్. మాకు మేమే అవార్డ్స్ ఇవ్వాలి, మా యూనియన్కి మేమే అవార్డ్స్ ఇవ్వాలని ఉద్దేశం. అది వాగ్దేవి అవార్డ్స్ త్వరలో మనం చేసుకోబోతున్నాం. నెక్స్ట్ ప్రాజెక్టు చాలా అత్యద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ అవార్డ్స్ ఏదైతే ఉందో అది కూడా ఈ లెవెల్లో సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా మా పల్లవి టీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ ప్రోత్సాహం ఎప్పుడు కూడా, నేను ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు కూడా నాకు ఎంతగానో సహకరించారు. ఈరోజు నాటకానికి సంబంధించినప్పుడు కూడా మీ ఏదైతే ఛానల్ ఉందో వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. కెమెరామెన్ శ్రీకాంత్, యశోద, పల్లవి టీవీ.